హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? బ్రేక్ఫాస్ట్ కోసం టేస్టీగా హెల్తీగా ఏం చేయాలా అని ఆలోచిస్తున్నారా? అయితే ఇదిగో మీకోసమేనండి. సో జొన్నలతో ఇడ్లీలు సాఫ్ట్గా స్పాంజీగా టేస్టీగా, టేస్ట్లో ఏమాత్రం కాంప్రమైజ్ అవ్వకుండా మనకి నార్మల్ ఇడ్లీస్ ఎలా ఉంటాయో అలానే మనం ఇంట్లో చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. పిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా సరే ఇష్టంగా తింటారు. సో మరి ఇలాంటి సాఫ్ట్ అండ్ స్పాంజీ ఇడ్లీస్ అది జొన్నలతోని ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందామండి. దానికన్నా ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సింపుల్ సౌమ్య తెలుగు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను కొత్తగా వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ వెంటనే వచ్చేస్తాయి. సో చూస్తున్నారు కదండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో. సో లేట్ చేయకుండా ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం పదండి. సో దానికి ముందుగా జొన్నల్ని తీసుకోవాలండి. సో ఇక్కడ నేను 4 కప్పుల జొన్నలు తీసుకున్నాను. సో వీటిని నీట్గా వాష్ చేయాలి. వాష్ చేసేసి మనము నానబెట్టుకోవాలి. అట్లీస్ట్ 6 to 8 hours కంపల్సరీ నానాలండి. ఎందుకంటే మనకి పొట్టు అనేది కొంచెం హార్డ్గా ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువసేపు నానితే బాగుంటుంది అన్నమాట. సో ఇలా నీట్గా వాష్ చేసేసుకొని నీళ్లు పోసుకొని ఒక 6 గంటలు కంపల్సరీ నానబెట్టుకోవాలండి వీటిని. అలాగే నెక్స్ట్ మనము మినప్పప్పు తీసుకోవాలి. సో 1 కప్పు మినప్పప్పు తీసుకొని వీటిని కూడా నీట్గా వాష్ చేసేసుకోవాలి. వాష్ చేసేసుకొని నానబెట్టేసుకోవాలి. జొన్నలు ఒక 6 నుంచి 8 గంటలు నానబెట్టాలని చెప్పాను కదండి. సో జొన్నల్ని రుబ్బుకునే ఒక 2 గంటల ముందు మినపప్పు నానబెట్టుకుంటే సరిపోతుంది. సో అందులోనే 1 స్పూన్ మెంతులు వేసుకోవాలి. సో ఒక 2 నుంచి 3 గంటల ముందు మినపప్పు నానేసుకుంటే సరిపోతుంది అన్నమాట. సో అలాగే 1 కప్పు అటుకులు. ఇదైతే మనకి పిండి రుబ్బుకునే ఒక 15 నిమిషాల ముందు వేసుకుంటే సరిపోతుంది. నేను ఇక్కడ సన్న అటుకులు వేసాను. మీకు కావాలి అనుకుంటే పోహా అటుకులు కూడా వేసుకోవచ్చు. సో ఇప్పుడు మనకి ఆల్మోస్ట్ 8 hours అయిందండి. సో నెక్స్ట్ మనకి ఆల్మోస్ట్ అన్ని నానిపోయాయి. మనం రుబ్బుకోవడమే అన్నమాట. సో ముందుగా అటుకుల్ని అలాగే మినపప్పు మిక్సీలో వేసేసుకొని రుబ్బేసుకోవాలి. సో నేను ఇక్కడ సన్న అటుకులు తీసుకున్నానండి. సో అలాగే మనం మెంతులు ఇంకా మినపప్పు వేసుకున్నాం కదా. సో దాన్ని వేసేసుకొని ఫైన్గా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలండి మనము. సో ఇలా పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇలా రుబ్బుకున్న దాన్ని మనం ఒక బౌల్లోకి వేసేసుకుందాం. నెక్స్ట్ మనము జొన్నలు. సో జొన్నల్ని కూడా వేసుకొని జొన్నల్ని మాత్రం ఫైన్గా కాకుండా కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలండి. సో చూస్తున్నారు కదండి, ఇలా కొంచెం మనకి ఆ రవ్వ టెక్స్చర్ వచ్చేలాగా. సో ఇడ్లీ అంటే కొంచెం రవ్వలాగా ఉంటుంది కదా. సో ఆ రవ్వ టెక్స్చర్ రావడం కోసము కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసేసుకొని ఇందాక మనం వేసుకున్నాం కదా మినపప్పు గ్రైండ్ చేసేసుకొని సో అందులోనే మనము మిక్సీ పట్టేసుకున్న జొన్న రవ్వను కూడా వేసేసుకోవాలి. వేసుకొని బాగా కలపాలండి చేయితోని. సో ఇలా బాగా కలిపేసి ఇంకా మనము క్లోజ్ చేసేసి ఫర్మెంటేషన్ పెట్టేసుకోవాలి. సో ఓవర్ నైట్ ఫర్మెంటేషన్కి పెట్టేసుకోవచ్చండి. సో ఇలా కలిపేసి మూత పెట్టేసి ఫర్మెంటేషన్కి పెట్టేసుకుందాం. ఓవర్ నైట్ ఫర్మెంటేషన్కి పెట్టేసుకోవాలండి. లేదంటే ఒక 8 hours పక్కన పెడితే సరిపోతుంది. సో ఇది నెక్స్ట్ డే మార్నింగ్కి మనకి ఫర్మెంటేషన్ అయిపోయింది. నెక్స్ట్ ఇందులో సరిపడినంత సాల్ట్ వేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. సో ఫర్మెంటేషన్ అనేది వెదర్ కండిషన్స్ని బట్టి కూడా చేంజ్ అవుతుందండి. సో సమ్మర్లో కొంచెం త్వరగా ఫర్మెంట్ అవుతుంది, లేదు అంటే వింటర్స్లో కొంచెం లేట్గా ఫర్మెంట్ అవుతుంది. సో ఇప్పుడు మనం బాగా కలిపేసుకున్నాం కదండి. సో ఇంకా ఇడ్లీ పాత్రలో వేసేసుకొని స్టీమ్ చేసేసుకోవడమే. ఇడ్లీ పాత్రకి నెయ్యి కానీ నూనె ఏమీ లేదంటే జస్ట్ వాటర్లో వాష్ చేసి కూడా జస్ట్ ఇలా కొంచెం ట్యాప్ వాటర్ కింద వాష్ చేసేసి మనం బ్యాటర్ని వేసేసుకొని కూడా పెట్టేసుకోవచ్చండి. సో ఇలా జొన్న బ్యాటర్ ఉంది కదా. సో దీన్ని ఇలా వేసేసుకొని
మనం ఇంకా నార్మల్ ఇడ్లీస్ ఎలా స్టీమ్ చేసుకుంటామో అలా ఒక 15 to 20 minutes స్టీమ్ చేసేసుకున్నామంటే సరిపోతుంది అనమాట. సో నేను ఇడ్లీ పాత్ర ముందే స్టీమ్కి పెట్టేశాను, వాటర్ వేసేసి రెడీగా స్టవ్ ఆన్ చేసేసి స్టీమ్కి పెట్టేశాను. సో ఇప్పుడు మనము ఇడ్లీ పాత్రల్ని ఇందులో పెట్టేసుకొని ఒక 15 to 20 minutes స్టీమ్కి పెట్టేసాము అంటే మనకి వేడి వేడి జొన్న ఇడ్లీలు రెడీ అయిపోయాయండి. సో చూస్తున్నారు కదా, రెడీ అయిపోయాయి. ఇంకా మనము నార్మల్గా ఇడ్లీలు ఒక 5 minutes పక్కన పెట్టేసామంటే ఇడ్లీలు ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట తీయడానికి. సో వెంటనే వేడి మీద తీస్తే అంత కరెక్ట్గా రావండి, సో కొంచెం అతుక్కుపోతాయి. ఒక 5 minutes 10 minutes చల్లారిన తర్వాత తీస్తే మనకి పర్ఫెక్ట్గా వస్తాయన్నమాట. సో మనకి జొన్న ఇడ్లీలు రెడీ అయిపోయాయి. మీకు కొంచెం పైనుంచి నెయ్యి మీ ఇష్టం అండి, ఇంకా అదంతా పొడితో కానీ చట్నీ సాంబార్ దేంతో కావాలి అనుకుంటే దాంతో జొన్న ఇడ్లీలు ఎంజాయ్ చేయొచ్చు. చాలా బాగుంటాయి, తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో చూస్తున్నారు కదండి, చాలా సాఫ్ట్ ఉంది, చిన్నపిల్లలకి కూడా తినిపించవచ్చండి. సో పిల్లలు కానీ పెద్దవాళ్ళు ఎవరైనా సరే ఈజీగా తినేసేయచ్చు. చాలా సాఫ్ట్ అండ్ స్పాంజీగా ఉంటాయి. మీ అందరికీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సింపుల్ సౌమ్య తెలుగు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను కొత్తగా వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ వెంటనే వచ్చేస్తాయి. మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.